గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 756. ఈరోజు డైలీ మనిషిలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 434 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 72,623 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 141 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 22,055 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.24% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.62% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.16% కరెక్ట్ అయింది. ఈరోజు మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నటువంటి మన ఇండియన్ మార్కెట్లోని సెకండ్ హాఫ్లోని ఒక్కసారి ప్రెషర్ కనపడింది. దీనికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, ఈ రోజు నైట్ కి ఫెడ్ మీటింగ్ మినిట్స్ అయితే రిలీజ్ అవనున్నాయి. ఇవి కొత్తగా జరుగుతున్నటువంటి మీటింగ్ ఏం కాదు, ప్రీవియస్ గా ఫెడ్ మీటింగ్ జరిగింది కదా. ఈ మీటింగ్ లోని ఫెడ్ అఫీషియల్స్ ఏవైతే ఇంపార్టెంట్ డిస్కషన్స్ చేశారో ఆ మీటింగ్ మినిట్స్ అయితే ఈ రోజు రిలీజ్ చేయనున్నారు. యాక్చువల్లీ యుఎస్ ఫెడ్ వాళ్ళు లాస్ట్ మీటింగ్ లోని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నంత త్వరగా అయితే రేట్ కట్స్ ఉండకపోవచ్చు అని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. ప్రీవియస్ గా మార్కెట్ అయితే యుఎస్ ఫెడ్ మార్చ్ లో రేట్ కట్ చేయొచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసిన ఫెడ్ దగ్గర నుంచి ఇటువంటి కామెంట్స్ రావడంతో ఇప్పుడు మేలో రేట్ కట్స్ ఉండొచ్చు అని చెప్పి మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఈ మీటింగ్ మినిట్స్ రిలీజ్ అయినట్లయితే మనకి రేట్ కట్స్ రిలేటెడ్ గా మరికొంత అవగాహన వచ్చేటువంటి అవకాశం ఉన్నది. సో ఈ రోజు నైట్ కి ఫెడ్ మీటింగ్ మినిట్స్ రిలీజ్ అవుతుండడంతో ఒకవేళ దీనిలో ఫెడ్ దగ్గర నుంచి ఏమైనా నెగిటివ్ కామెంట్స్ కనుక ఉన్నట్లయితే దానివల్ల మార్కెట్ లో ప్రెషర్ చూసేటువంటి అవకాశం ఉన్నది కదా. దాంతో ఈ రోజు సెకండ్ హాఫ్ నుంచి మన మార్కెట్ లో కొంత ప్రెషర్ చూసాం. అండ్ దీంతో పాటుగా ఇజ్రాయెల్ వాళ్ళు దమాస్కస్ రెసిడెన్షియల్ ఏరియాలోని ఎయిర్ స్ట్రైక్ చేసినట్లుగా సిరియా ఈ రోజు ఆఫ్టర్నూన్ క్లెయిమ్ చేయడం జరిగింది. ఈ న్యూస్ సెకండ్ హాఫ్ లో ఎప్పుడైతే వచ్చిందో అక్కడి నుంచి మార్కెట్ లోని మరికొంత ప్రెషర్ క్రియేట్ అయింది. సో ఈ రెండు అప్డేట్స్ ఏదైతే యుఎస్ ఫెడ్ మీటింగ్ మినిట్స్ రిలీజ్ అవనున్నాయో అదొక టెన్షన్ మార్కెట్ లో ఉన్నది. అండ్ దాంతో పాటు సిరియా పైన ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్ చేసిందని చెప్పి అప్డేట్ వచ్చింది కదా, దాని వల్ల కూడా మార్కెట్ లో అయితే ఈ రోజు ప్రెషర్ చూసాం. సో ఈ సిరియా పైన ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్ ఇది ఆల్రెడీ ఎప్పటి నుంచో కంటిన్యూ అవుతా ఉన్నది. ఒకవేళ దాన్ని మనం పక్కన పెట్టినా ఈ రోజు నైట్ కి రిలీజ్ అవబోతున్నటువంటి ఫెడ్ మీటింగ్ మినిట్స్ ఎలా ఉండబోతున్నాయి అన్నది మనం ట్రాక్ చేయడం ఇంపార్టెంట్. దాన్ని బట్టి రేపటి మన మార్కెట్ లో మూమెంటం అన్నది ఆధారపడి ఉన్నది. నెక్స్ట్ జియోసిఎల్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. ఈ జియోసిఎల్ కార్పొరేషన్ లిమిటెడ్ లోని వీళ్ళ ప్రమోటర్స్ అయినటువంటి హిందూజా క్యాపిటల్ లిమిటెడ్ వాళ్ళు నియర్లీ 73.83% స్టేక్ అయితే హోల్డ్ చేస్తున్నారు. ఈ ప్రమోటర్స్ యొక్క స్టేక్ ఏదైతే ఉన్నదో ఇది ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కిందకి వస్తుంది. బట్ ఏదైనా కంపెనీ డిఫెన్స్ సెక్టర్ లోని లైసెన్స్ పొంది డిఫెన్స్ సెక్టర్ లో వాళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయాలనుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్ ప్రకారం ఆ కంపెనీలోని ఎఫ్డిఐ రూట్ లిమిట్ 74% గా ఉన్నది. సో దీంతో ఇప్పుడు వీళ్ళ ప్రమోటర్స్ వీళ్ళు హోల్డ్ చేస్తున్నటువంటి స్టేక్ లోని 1% స్టేక్ ని ఓపెన్ మార్కెట్ లోని బల్క్ డీల్స్ లో సెల్ చేయడం ద్వారా వీళ్ళ స్టేక్ ని 72.83% కి తగ్గించుకోవడానికి ప్లాన్ చేస్తున్నారని. సో ఇలా స్టేక్ తగ్గించుకోవడం ద్వారా ఈ కంపెనీలోని ఎఫ్డిఐ లిమిట్ 74% కన్నా కూడా చాలా బిలోకి వస్తుంది. కాబట్టి డిఫెన్స్ సెక్టర్ లో వీళ్ళకి కావాల్సినటువంటి నెసెసరీ లైసెన్స్ లవి తీసుకుని వీళ్ళ బిజినెస్ ని డిఫెన్స్ సెక్టర్ లో ఎక్స్పాండ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేశారు. సో వీళ్ళ బిజినెస్ ని డిఫెన్స్ సెక్టర్ లో ఎక్స్పాండ్ చేస్తామని చెప్పి అప్డేట్ ని రిలీజ్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిఫెన్స్ సెక్టర్ లోని చాలా స్ట్రాంగ్ గా స్పెండింగ్ చేస్తుంది కదా. దీంతో డిఫెన్స్ సెక్టర్ లో ఉండేటువంటి కంపెనీస్ అయితే మంచి ఆర్డర్స్ విన్ అవుతున్నాయి. ఈవెన్ ఈ కంపెనీకి కాంపిటేటర్ ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్, ఆ కంపెనీ ఎంత స్ట్రాంగ్ గా గ్రో అయిందో మనందరికి ఐడియా ఉన్నది కదా. వీళ్ళకి ఇప్పటి వరకు ఎఫ్డిఐ లిమిట్ ఉండడం వలన వీళ్ళు అంత స్ట్రాంగ్ గా గ్రో అవ్వలేకపోయారు. బట్ ఇప్పుడు ఈ లిమిట్ ని తగ్గించుకుంటున్నారు కాబట్టి వీళ్ళకి కూడా డిఫెన్స్ సెక్టర్ లో లైసెన్స్లు వచ్చినట్లయితే ఫ్యూచర్ లో వీళ్ళు కూడా డిఫెన్స్ సెక్టర్ లో మంచి ఆర్డర్స్ విన్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. అండ్ దీంతో పాటుగా ఈ కంపెనీకి హైదరాబాద్ కుక్కట్పల్లిలో మంచి ల్యాండ్ అసెట్స్ కూడా ఉన్నాయి. సో ప్రీవియస్ గా ఈ ల్యాండ్ అసెట్స్ అవి సెల్ చేయడానికి కూడా వీళ్ళు ప్రయత్నించారు. ఒకవేళ ఈ ల్యాండ్ అసెట్స్ ని సెల్ చేసిన ద్వారా వీళ్ళకి క్యాష్ వచ్చినట్లయితే దాంతో కూడా వీళ్ళ బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవడానికి వీళ్ళకి బాగా హెల్ప్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. సో ఈ అప్డేట్ ని వీళ్ళు రిలీజ్ చేయడంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ లో చాలా పాజిటివ్ మూమెంటం చూసాం. ఒకవేళ ఫ్యూచర్ లో వీళ్ళకి డిఫెన్స్ సెక్టర్ లో లైసెన్స్లు వచ్చి బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి కూడా వీళ్ళకి మంచి ఆర్డర్స్ వచ్చినట్లయితే వీళ్ళు బాగానే గ్రో అయ్యేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ సిఈఆర్సీ అంటే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళు టోటల్ గా 3 పవర్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి కదా. ఈ 3 పవర్ ఎక్స్చేంజెస్ యొక్క ప్రాసెస్ అండ్ సాఫ్ట్వేర్ ని ఆడిట్ చేయాలని చెప్పి డైరెక్ట్ చేయడం జరిగింది. దానికి రీజన్ ఏంటంటే ఈ పవర్ ఎక్స్చేంజెస్ యాక్చువల్లీ మార్కెట్ అవర్స్ తర్వాత కూడా కొన్ని బిడ్స్ ని మాన్యువల్లీ ఎంట్రీ చేస్తున్నట్లుగా అబ్జర్వ్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా మార్కెట్ అవర్స్ తర్వాత కొన్ని బిడ్స్ ని క్యాన్సిల్ చేయడం ఇటువంటివన్నీ కూడా చేస్తున్నారని. యాక్చువల్లీ మార్కెట్ అవర్స్ తర్వాత బిడ్స్ ని అలో చేయడం చేయకూడదు. అండ్ అలాగే మాన్యువల్లీ ఎంట్రీ చేయడం గానీ మాన్యువల్లీ క్యాన్సిల్ చేయడం కూడా చేయకూడదు. కాబట్టి ఈ 3 పవర్ ఎక్స్చేంజెస్ పైన ఆడిట్ ని నిర్వహించాలని చెప్పి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఆదేశించడం జరిగింది. అండ్ ఈ ఆడిట్ కూడా నెక్స్ట్ 6 months లోనే కంప్లీట్ అవ్వాలని ఆదేశించారు. సో ఈ పవర్ ఎక్స్చేంజెస్ పైన సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళు ఈ ఆడిట్ నిర్వహించబోతున్నారన్న అప్డేట్ రావడంతోనే ఒక్కసారి మనకి ఈ రోజు సెషన్ లో ఐఎక్స్ స్టాక్ లోని కొంత ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ యాన్ కంపెనీస్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. యాక్చువల్లీ ఇండియా అండ్ యుఎస్ మధ్యన 7 ట్రేడ్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిస్ప్యూట్స్ ని మ్యూచువల్లీ సెటిల్ చేసుకోవడం ద్వారా ఇప్పుడు
ఇప్పుడు మన మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు బ్లూబెర్రీస్ అండ్ కాన్ బెర్రీస్ యొక్క ఇంపోర్ట్స్ పైన డ్యూటీస్ ని కట్ చేయడం జరిగింది. వీటిపైన ఇంపోర్ట్ డ్యూటీని కట్ చేయడం వల్ల యాన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కి అది పాజిటివ్ కానున్నది. దాంతోనే ఈరోజు సెషన్ లో ఇండోకౌంట్ ఇండస్ట్రీస్, అంబికా కాటన్ మిల్ స్టాక్ లోని చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది. బట్ నితిన్ స్పిన్నర్ స్టాక్ మార్నింగ్ పాజిటివ్ గా రియాక్ట్ అయినా సెకండ్ హాఫ్ నుంచి ఈ స్టాక్ లో ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ టాటా పవర్ వాళ్ళతోని ఎలక్ట్రిక్ వెహికల్ రైడ్స్ ఆఫర్ చేసేటువంటి బ్లూ స్మార్ట్ వాళ్ళు కొలాబరేట్ అయ్యారు. ఈ కొలాబరేషన్ లో భాగంగా టాటా పవర్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి టాటా పవర్ ట్రేడింగ్ కంపెనీ లిమిటెడ్ తోని వీళ్ళు పవర్ పర్చేస్ అగ్రిమెంట్ ని సైన్ చేయడం జరిగింది. ఈ పవర్ పర్చేస్ అగ్రిమెంట్ కి గాను టాటా పవర్ ట్రేడింగ్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళు ఈ బ్లూ స్మార్ట్ వీళ్ళకి రాజస్థాన్ బికనీర్ డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి 200 మెగావాట్ సోలార్ పీవీ పవర్ ప్లాంట్ నుంచి 30 మెగావాట్ కెపాసిటీ గ్రీన్ పవర్ ని వీళ్ళు సప్లై చేయబోతున్నారు. సో ఈ గ్రీన్ పవర్ ని యూజ్ చేయడం ద్వారా ఇండియా యొక్క నెట్ జీరో అంబిషన్ ఏదైతే ఉందో దాన్ని అచీవ్ చేయడానికి ఇది హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని డిఫెన్స్ కంపెనీ అయినటువంటి జెన్ టెక్నాలజీస్ వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ రిలేటెడ్ గా ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 93 crores వర్త్ ఆర్డర్ అయితే వచ్చింది. కాకపోతే ఈ ఆర్డర్ దీనికి వెయిట్ రిలేటెడ్ గా వచ్చిందని అయితే వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ లోని మెన్షన్ చేయలేదు. వీళ్ళకైతే కంటిన్యూస్ గా ఆర్డర్స్ వస్తున్నాయి. దీంతో వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా బాగానే గ్రో అవుతుంది. నెక్స్ట్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి స్టెరిలైట్ టెక్నాలజీస్ వాళ్ళని లూమోస్ అనేటువంటి కంపెనీ పార్ట్నర్ గా సెలెక్ట్ చేసుకున్నది. ఈ లూమోస్ అనేటువంటి కంపెనీ నార్త్ కరోలినా, సౌత్ కరోలినా అండ్ వర్జీనియాలోని 100% ఫైబర్ ఆప్టిక్ ఇంటర్నెట్ సర్వీసెస్ ని వాళ్ళ కస్టమర్స్ కి ఆఫర్ చేస్తూ ఉంటుంది. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా లూమోస్ వాళ్ళకి మిడ్ అట్లాంటికా రీజియన్ లోని 100% ఫైబర్ ఆప్టిక్ ఇంటర్నెట్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం అని చెప్పి స్టెరిలైట్ టెక్నాలజీస్ వాళ్ళు ఫైబర్ అండ్ ఆప్టికల్ కనెక్టివిటీ సొల్యూషన్స్ అయితే ఆఫర్ చేయబోతున్నారు. సో స్టెరిలైట్ టెక్నాలజీస్ వాళ్ళని లూమోస్ వాళ్ళు పార్ట్నర్ గా సెలెక్ట్ చేసుకున్నారన్న ఈ అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో స్టెరిలైట్ టెక్నాలజీ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ హెచ్ఎఫ్సిఎల్ వాళ్ళ దగ్గర నుంచి కూడా కెపాసిటీ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. యూరోప్ లోని ఆప్టికల్ ఫైబర్ కేబుల్ డిమాండ్ అయితే బాగా పెరుగుతున్నదని, ఈ డిమాండ్ ని క్యాటర్ చేసేందుకు గాను పోలాండ్ లోని వీళ్ళు కొత్తగా ఆప్టికల్ ఫైబర్ ప్లాంట్ అయితే సెటప్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. అండ్ ఈ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ రిలేటెడ్ గా డిమాండ్ పెరుగుతున్న దాన్ని బట్టి దీని యొక్క కెపాసిటీని వీళ్ళు పర్ యానం 7 MN/FKM కి ఇంక్రీజ్ చేసుకునేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి కూడా షేర్ చేస్తున్నారు. ఈ కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేయడం ద్వారా వీళ్ళ ఎగ్జిస్టింగ్ అండ్ న్యూ కస్టమర్స్ దగ్గర నుంచి వీళ్ళకి ఏవైతే పర్చేస్ ఆర్డర్స్ పెరుగుతున్నాయో ఆ డిమాండ్ అయితే క్యాటర్ చేయొచ్చని, అండ్ అంతేకాకుండా నెక్స్ట్ 4 to 5 years లోని వీళ్ళ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వర్టికల్ రెవెన్యూస్ లోని ఎక్స్పోర్ట్ రెవెన్యూస్ యొక్క షేర్ ఇప్పుడు 30% ఉన్నది. అది 30% నుంచి 70% కి పెరుగుతుందని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో వీళ్ళు కెపాసిటీస్ ని ఎక్స్పాండ్ చేయడం ద్వారా యూరోప్ లోని పెరుగుతున్నటువంటి ఆపర్చునిటీని అయితే గ్రాప్ చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు కదా, అది హెచ్ఎఫ్సిఎల్ రిలేటెడ్ గా పాజిటివ్. దాంతోనే ఈ రోజు సెషన్ లో హెచ్ఎఫ్సిఎల్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ జీ ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ గా 2 అప్డేట్స్ ఉన్నాయి. దీనిలో ఫస్ట్ అప్డేట్, ఈ జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు అగైన్ సోనీతోని మర్జర్ రిలేటెడ్ గా డిస్కషన్స్ జరుపుతున్నట్లుగా నిన్న వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేశాయి కదా. దీనికి జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు నిన్న ఈవినింగ్ క్లారిఫికేషన్ రిలీజ్ చేశారు. వీళ్ళు సోనీతోని మర్జర్ రిలేటెడ్ గా డిస్కషన్స్ జరుపుతున్నట్లుగా న్యూస్ ఏదైతే సర్క్యులేట్ అవుతుందో అది స్పెక్యులేటివ్ న్యూస్ అని కంపెనీ అయితే మీడియా రిపోర్ట్ చేస్తున్నట్టుగా ఇటువంటి నెగోషియేషన్స్ లోని ఇన్వాల్వ్ అయి లేనట్లుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. ఒకటి, ఈ మర్జర్ రిలేటెడ్ గా వీళ్ళు మళ్ళీ నెగోషియేషన్ జరపట్లేదని అప్డేట్ రావడం వల్ల కూడా ఈ రోజు సెషన్ లో స్టాక్ లో ప్రెషర్ చూసాం. అండ్ దాంతో పాటుగా ఈ జీ ఎంటర్టైన్మెంట్ యొక్క ప్రమోటర్స్ కంపెనీ ఫండ్స్ ని డైవర్ట్ చేసినట్లుగా ప్రీవియస్ గా వీళ్ళపైన ఇష్యూ నడుస్తుంది కదా. దీనిలోని ప్రీవియస్ గా వీళ్ళు ఫండ్స్ డైవర్ట్ చేశారని ఏదైతే ఎస్టిమేట్ చేశారో ఆ ఎస్టిమేషన్స్ కన్నా కూడా 10 times ఎక్కువగా ఫండ్స్ డైవర్ట్ అయ్యాయని దగ్గరగా వీళ్ళ ప్రమోటర్స్ 2000 crores వరకు కూడా ఫండ్స్ ని డైవర్ట్ చేసినట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయడం జరిగింది. సో సెబీ ఎస్టిమేట్ చేసిన దానికన్నా కూడా వీళ్ళు ఇంకా ఎక్కువగా కంపెనీలోని ఫండ్స్ ని డైవర్ట్ చేశారన్న ఈ న్యూస్ సర్క్యులేట్ అవడం వల్ల కూడా ఈ రోజు సెషన్ లో జీ ఎంటర్టైన్మెంట్ స్టాక్ లో మనం ఎక్కువగా ప్రెషర్ చూసాం. నెక్స్ట్ హిండాల్కో వాళ్ళకి యుఎస్ లోని నోవ్లీస్ అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీ ఉన్నది. ఈ సబ్సిడరీ కంపెనీని ఐపీఓకి తీసుకొచ్చేందుకు గాను నోవ్లీస్ వాళ్ళు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ దగ్గర డ్రాఫ్ట్ రిజిస్ట్రేషన్ స్టేట్మెంట్ ని సబ్మిట్ చేయడం జరిగింది. అండ్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ దగ్గర నుంచి వీళ్ళకి అప్రూవల్ వచ్చినట్లయితే ఈ ఐపీఓ ప్రాసెస్ ముందుకు వెళ్ళనున్నది. కాకపోతే దీన్ని ఐపీఓకి తీసుకురావడం ద్వారా నోవ్లీస్ వాళ్ళకైతే ఎటువంటి క్యాష్ రాదు. బికాజ్ ఈ ఐపీఓ ద్వారా వీళ్ళ పేరెంట్ కంపెనీ అయినటువంటి హిండాల్కో వాళ్ళు హోల్డ్ చేస్తున్నటువంటి స్టేక్ లోని కొంత పార్ట్ ఆఫ్ ది స్టేక్ ని సెల్ చేయనున్నారు.
సో ఈ ఐపీఓ రిలేటెడ్ గా సిఎన్బిసి దగ్గర నుంచి ఈ రోజు మరొక అప్డేట్ వచ్చింది. ఈ నోవ్లీస్ ని దగ్గరగా $15 బిలియన్ కి వాల్యూ చేస్తున్నారని, అండ్ ఈ నోవ్లీస్ ఐపీఓ ద్వారా హిండాల్కో వాళ్ళు దగ్గరగా $1 బిలియన్ వరకు కూడా రైజ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని, అండ్ ఈ రైజ్ చేసినటువంటి అమౌంట్ ని వీళ్ళ క్యాపెక్స్ రిక్వైర్మెంట్స్ కోసం యూజ్ చేసుకోబోతున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. బట్ సిఎన్బిసి వాళ్ళు ఏదైతే రిపోర్ట్ చేస్తున్నారో దాని రిలేటెడ్ గా ఇంకా హిండాల్కో వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి కామెంట్స్ రాలేదు. నెక్స్ట్ ఎన్టీపీసీ వాళ్ళ గ్రీన్ ఎనర్జీ ఆర్మ్ అయినటువంటి ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తోని ఒక అగ్రిమెంట్ సైన్ చేయడం జరిగింది. ఈ అగ్రిమెంట్ లో భాగంగా వీళ్ళు ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి అచ్యుతాపురం మండలంలోని పూడిమడక విలేజ్ లోని ఒక ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ని అయితే సెటప్ చేయబోతున్నారు. ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ ఫెసిలిటీ యొక్క కెపాసిటీ 1200 TPD టన్స్ పర్ డే, అండ్ దీని ద్వారా ప్రొడ్యూస్ అయ్యేటువంటి గ్రీన్ హైడ్రోజన్ ని హైడ్రోజన్ డెరివేటివ్స్ అయినటువంటి గ్రీన్ అమోనియా అండ్ గ్రీన్ మిథనాల్ కి కన్వర్ట్ చేయబోతున్నట్లుగా, అండ్ వేరియస్ ఎక్స్పోర్ట్స్ మార్కెట్ లో ఉన్నటువంటి వీటి రిక్వైర్మెంట్ ని ఈ ప్రాజెక్ట్ క్యాటర్ చేయబోతున్నట్లుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ దేవ్యాని ఇంటర్నేషనల్ లోని ఎం రెస్టారెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు నియర్లీ 4.4% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. వీళ్ళు హోల్డ్ చేసినటువంటి ఈ ఎంటైర్ స్టేక్ ని ఈ రోజు బ్లాక్ ట్రేడ్ లో సెల్ చేయొచ్చు అని చెప్పి నేను నైట్ న్యూస్ అప్డేట్స్ వచ్చాయి, అండ్ ఈ రోజు సెషన్ లో ఈ బ్లాక్ ట్రేడ్ కూడా జరిగింది. ఈ బ్లాక్ ట్రేడ్ లోని 5.3 crore షేర్స్ అంటే 4.4% ఈక్విటీ, ఈచ్ షేర్ ₹164.10 చొప్పున హ్యాండ్స్ చేంజ్ అవ్వడం జరిగింది. ఒకవేళ దీనిలోని ఎం రెస్టారెంట్స్ ఇండియా వాళ్ళే సేల్ చేసినట్లయితే వీళ్ళ దగ్గర నుంచి ఎవరు బై చేశారన్నది మనం చూడాలి. అండ్ దీంతో పాటుగా ఈ రోజు సెషన్ లో మరొక ఇంట్రెస్టింగ్ బ్లాక్ ట్రేడ్ కూడా జరిగింది. ఫుట్వేర్ కంపెనీ అయినటువంటి క్యాంపస్ యాక్టివ్ వేర్ లోని ఈ రోజు లార్జ్ ట్రేడ్ లోని 40.7 lakh షేర్స్ అంటే నియర్లీ 1.3% ఈక్విటీ, ఈచ్ షేర్ ₹245 చొప్పున హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. దీనిలో బయర్స్ ఎవరు, సెల్లర్స్ ఎవరు అన్నది మనకి ఈ రోజు నైట్ గా అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ చాట్ జీపీటీ త్వరలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఒక ప్లాట్ఫామ్ ని లాంచ్ చేయబోతున్నట్లుగా న్యూస్ అప్డేట్స్ వస్తున్నాయి. ఈ ప్లాట్ఫామ్ కి హనుమాన్ అనేటువంటి పేరు పెట్టేటువంటి అవకాశం ఉన్నదని, అండ్ దీని యొక్క స్నీక్ పీక్ ని ముంబైలో జరుగుతున్నటువంటి టెక్నాలజీ కాన్ఫరెన్స్ లోని వీళ్ళు డిస్ప్లే చేసినట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ స్నీక్ పీక్ లో చూసినట్లయితే తమిళనాడుకి చెందినటువంటి ఒక మోటార్ సైకిల్ మెకానిక్ తనకి కావాల్సినటువంటి కొన్ని క్వైరీస్ తమిళ్లో అడిగినట్లుగా, అండ్ అలాగే ఒక బ్యాంకర్ హిందీలోని తనకున్నటువంటి డౌట్స్ ని ఈ ఏఐ టూల్ ని అయితే అడిగారని, అండ్ అలాగే హైదరాబాద్ కి చెందినటువంటి ఒక డెవలపర్ సాఫ్ట్వేర్ కోడ్ రాయడానికి కూడా ఈ టూల్ ని యూజ్ చేసినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ ఈ ఏఐ టూల్ ఏదైతే ఉన్నదో దీన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు 8 ఎఫిలియేటెడ్ యూనివర్సిటీస్ తో కలిపి డెవలప్ చేసినట్లుగా, అండ్ దీన్ని మార్చ్ లో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి షేర్ చేయడం జరిగింది. సో త్వరలో చాట్ జీపీటీ తరహాలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి మన ఇండియాకి చెందినటువంటి ఈ ఏఐ టూల్ వచ్చినట్లయితే అది ఎంత సక్సెస్ఫుల్ అవుతుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ అమెజాన్ వాళ్ళు త్వరలో తక్కువ రేట్ ప్రొడక్ట్స్ తోని అమెజాన్ బజార్ అనేటువంటి న్యూ మార్కెట్ ప్లేస్ ని సెటప్ చేయబోతున్నట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. దీనిలోని అన్బ్రాండెడ్ యాపరల్స్, వాచెస్, షూస్, జ్యువెలరీ అండ్ లగేజ్ ప్రొడక్ట్స్ అయితే వీళ్ళు సెల్ చేయబోతున్నారని, అండ్ వీటి యొక్క ప్రైస్ 600 కన్నా కూడా బిలోలోనే ఉండేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. అండ్ దీనికోసం అని చెప్పి ఆల్రెడీ అమెజాన్ బజార్ వాళ్ళు సెల్లర్స్ ని ఆన్ బోర్డ్ చేసేటువంటి ప్రాసెస్ లో ఉన్నారని, సో ఏదైతే మీషో అండ్ ఫ్లిప్కార్ట్ వాళ్ళ షాప్సీ తో పాటుగా రిలయన్స్ యొక్క యాజియో స్ట్రీట్ ప్లాట్ఫామ్స్ ఈ మాస్ మార్కెట్ డిమాండ్ ని క్యాటర్ చేస్తున్నాయో, ఇప్పుడు వీళ్ళు అమెజాన్ బజార్ ద్వారా కూడా ఈ మార్కెట్ ని అడ్రస్ చేయబోతున్నట్లుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో చూడాలి అమెజాన్ దగ్గర నుంచి అమెజాన్ బజార్ అనేటువంటి న్యూ మార్కెట్ ప్లేస్ ఏదైనా వస్తుందేమో. సో ఒక రకంగా చెప్పాలంటే మన ఇండియాలో ఉన్నటువంటి చిన్న సెల్లర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఈ ప్లాట్ఫామ్స్ బాగానే హెల్ప్ఫుల్ అవుతున్నాయి. బికాస్ వాళ్ళు షాప్స్ లో పెట్టి సెల్ చేసి ఇవన్నీ వాళ్ళకి కాస్టింగ్ అవుతుంది కదా, ఆ కాస్టింగ్ తగ్గించుకుని వాళ్ళు ఈ ప్లాట్ఫామ్స్ ని యూజ్ చేయడం ద్వారా సెల్ చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ మెడ్ ప్లస్ వాళ్ళకి డయాగ్నోస్టిక్ బిజినెస్ కూడా ఉన్నది కదా. ఈ డయాగ్నోస్టిక్ బిజినెస్ ని వీళ్ళు హైదరాబాద్ దాటి ఎక్స్టెండ్ చేయాలని చెప్పి ప్రీవియస్ గా డిసైడ్ అయ్యారు. కాకపోతే ఈ పైలట్ ప్రాజెక్ట్ ప్రాఫిటబిలిటీని చూసి వరకు కూడా బియాండ్ హైదరాబాద్ వీళ్ళ డయాగ్నోస్టిక్ డివిజన్ ఎక్స్పాన్షన్ ప్లాన్ అయితే వీళ్ళు పక్కన పెట్టేయడం జరిగింది. బట్ ఫార్మసీ బిజినెస్ ఎక్స్పాన్షన్ మాత్రం ఈ రోజు వీళ్ళ బోర్డు అప్రూవ్ చేసింది. ఈ ఫార్మసీ బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం అని చెప్పి ఏదైతే ఫండ్స్ కావాలో దాన్ని వీళ్ళ ఇంటర్నల్ ఎక్యురల్స్ అండ్ వర్కింగ్ క్యాపిటల్ లోన్ ద్వారా అరేంజ్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో ఇప్పుడు డయాగ్నోస్టిక్ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయట్లేదు కాబట్టి నవంబర్ 30th రోజున వీళ్ళు ఫండ్ రైజ్ చేసేందుకు గాను వీళ్ళకి షేర్ హోల్డర్స్ నుంచి అప్రూవల్ వచ్చింది. సో ఆ ఫండ్ రైజ్ ప్రపోజల్ ని కూడా వీళ్ళు పక్కన పెట్టేసినట్టుగా షేర్ చేస్తున్నారు. సో ఫైనల్లీ వీళ్ళ ఫార్మసీ బిజినెస్ అయితే బాగా గ్రోత్ వస్తుంది. దీంతో ఫార్మసీ బిజినెస్ అయితే బాగానే ఎక్స్పాండ్ చేస్తున్నారు. బట్ డయాగ్నోస్టిక్ బిజినెస్ అన్నది ప్రాఫిటబుల్ అయ్యే వరకు కూడా బియాండ్ హైదరాబాద్ అయితే ఎక్స్పాండ్ చేయకూడదని చెప్పి వీళ్ళు డిసైడ్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ అల్ట్రాటెక్ సిమెంట్ వాళ్ళ దగ్గర నుంచి కూడా కెపాసిటీ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళు రాజస్థాన్ కోట్పుట్లీలోని 1.8 MTPA బ్రౌన్ ఫీల్డ్ సిమెంట్ కెపాసిటీని వీళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఇయర్ 2022 జూన్ మంత్ లోని 22.6 MTPA కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేయబోతున్నట్లుగా అనౌన్స్ చేశారు. ఈ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగానే ఇప్పుడు ఈ బ్రౌన్ ఫీల్డ్ సిమెంట్ కెపాసిటీ ఎక్స్పాన్షన్ జరిగిందని, ఈ ఎడిషనల్ కెపాసిటీ ద్వారా రాజస్థాన్ అండ్ NCR మార్కెట్స్ లోని
అల్ట్రాటెక్ యొక్క సర్వీసెస్ అయితే పెరగబోతున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఇప్పుడు కొత్తగా కమిషన్ చేసినటువంటి కెపాసిటీతో కలుపుకుని ఇండియాలోని వీళ్ళ టోటల్ గ్రే సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ 137.39 MTPA కి రీచ్ అయినట్లుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ వేరియస్ కార్పొరేట్స్ కి ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ప్రొడక్ట్స్ ఆఫర్ చేసేటువంటి జగిల్ ప్రీపెయిడ్ రిలేటెడ్ గా 2 అప్డేట్స్ ఉన్నాయి. దీనిలో ఫస్ట్ అప్డేట్ వీళ్ళు విప్రోతోని మాస్టర్ సర్వీస్ అగ్రిమెంట్ సైన్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా వీళ్ళ జగిల్ సేవ్ అనేటువంటి ఎంప్లాయ్ బెనిఫిట్ అండ్ ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ సర్వీసెస్ అయితే వీళ్ళు ఆఫర్ చేయబోతున్నారు. అండ్ దీంతో పాటుగా ఆర్కిడిస్ కన్సల్టింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీతోని వీళ్ళు కస్టమర్ సర్వీస్ అగ్రిమెంట్ ని సైన్ చేశారు. ఈ అగ్రిమెంట్ లో భాగంగా కూడా వీళ్ళ జగిల్ సేవ్ అనేటువంటి ఎంప్లాయ్ బెనిఫిట్ అండ్ ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ సర్వీసెస్ అయితే ఆఫర్ చేయనున్నారు. నెక్స్ట్ పిఎస్యు బ్యాంక్ అయినటువంటి యూనియన్ బ్యాంక్ వాళ్ళు QIP రూట్ లో ఫండ్ రైజ్ చేయబోతున్నారు. ఈ QIP లోని వీళ్ళు ఈక్విటీ షేర్స్ ని ఇష్యూ చేయడం ద్వారా టోటల్ గా 3,000 crores ఫండ్ అయితే రైజ్ చేయనున్నారు. అండ్ ఈ QIP యొక్క ఫ్లోర్ ప్రైస్ ని వీళ్ళు 142 రూపీస్ 78 పైసా పర్ షేర్ గా ఫిక్స్ చేయడం జరిగింది. సో మార్కెట్ లో ట్రేడ్ అవుతున్నటువంటి ప్రైస్ కి దగ్గరలోని ఈ QIP ప్రైస్ కూడా ఉండడంతో ఈ రోజు సెషన్ లో మనం యూనియన్ బ్యాంక్ స్టాక్ లో పాజిటివ్ మొమెంటం చూసాం. అండ్ ఈ QIP ఫ్లోర్ ప్రైస్ పైన వీళ్ళు ఫర్దర్ గా 5% డిస్కౌంట్ ఆఫర్ చేసేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ స్వాన్ ఎనర్జీ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫండ్ రైజ్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళు కూడా QIP రూట్ లోనే ఫండ్ రైజ్ చేయనున్నారు. అండ్ ఈ QIP కూడా నిన్నే ఓపెన్ అయింది. అండ్ ఈ QIP యొక్క ఫ్లోర్ ప్రైస్ ని వీళ్ళు 703 రూపీస్ 29 పైసాగా ఫిక్స్ చేశారు. అండ్ దీనిపైన ఫర్దర్ గా 5% వరకు డిస్కౌంట్ కూడా ఆఫర్ చేయొచ్చు. అండ్ ఈ QIP లోని వీళ్ళు దగ్గరగా 4,000 crores వరకు ఫండ్ రైజ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ ఈ QIP లో వీళ్ళు ఏదైతే ఫండ్ రైజ్ చేస్తారో దాన్ని వీళ్ళు డెట్ రెడ్యూస్ చేసుకోవడానికి అయితే యూస్ చేస్తారని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. చూడాలి వీళ్ళు ఫండ్ రైజ్ చేసిన తర్వాత దాన్ని డెట్ రెడ్యూస్ చేసుకోవడానికి యూస్ చేస్తారా లేదా వీళ్ళ ఫ్యూచర్ గ్రోత్ కోసం ఎంత యూస్ చేస్తారా అన్నది కూడా వీళ్ళ దగ్గర నుంచి అనౌన్స్మెంట్స్ వస్తాయి కదా, దాని ద్వారా మనకైతే క్లియర్ గా అర్థమవుతుంది. నెక్స్ట్ కమర్షియల్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి అశోక్ లేలాండ్ వాళ్ళ దగ్గర నుంచి కెపాసిటీ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ అశోక్ లేలాండ్ వాళ్ళు ఉత్తరప్రదేశ్ లోని గ్రీన్ మొబిలిటీ ఫోకస్డ్ న్యూ ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని అయితే సెటప్ చేయనున్నారు. అండ్ దీనికి నిన్న ఉత్తరప్రదేశ్ సీఎం అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. అండ్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని వీళ్ళు 70 acres లో సెటప్ చేయనున్నారు. అండ్ దీనిలో మెయిన్లీ ఎలక్ట్రిక్ వెహికల్ ఫోకస్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేయబోతున్నామని అండ్ దీంతో పాటుగా ఎగ్జిస్టింగ్ అండ్ అలాగే కొత్త ఆల్టర్నేట్ ఫ్యూయల్స్ ఏవైతే ఉంటాయో అటువంటి వెహికల్స్ ని కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. మన కంట్రీలోని ఎలక్ట్రిక్ వెహికల్ డిమాండ్ అయితే చాలా బాగా పెరుగుతుంది కదా. రీసెంట్ గా వేరియస్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా వాళ్ళు రన్ చేసేటువంటి ఆర్టీసీలోని పాత బస్సుల్ని కొత్త ఎలక్ట్రిక్ బస్సెస్ తో అయితే రీప్లేస్ చేస్తున్నాయి. సో ఇంత ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది కాబట్టి ఆ ఆపర్చునిటీని గ్రాప్ చేసేందుకు గాను వీళ్ళు గ్రీన్ మొబిలిటీ కెపాసిటీస్ ని ఎక్స్పాండ్ చేస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ మన ఇండియాలో పెప్సికో ఫ్రాంచైజ్ ఉన్నటువంటి వరుణ్ బెవరేజెస్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ వరుణ్ బెవరేజెస్ వాళ్ళకి వరుణ్ బెవరేజెస్ మొరాకో అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీ ఉన్నది. ఈ సబ్సిడరీ కంపెనీ పెప్సికో వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన ప్రీమియర్ న్యూట్రిషన్ స్నాక్స్ LLC దుబాయ్ వాళ్ళతోని ఎక్స్క్లూజివ్ స్నాక్స్ అపాయింట్మెంట్ అగ్రిమెంట్ లోకి అయితే ఎంటర్ అయ్యారు. దీనిలో భాగంగా వీళ్ళు మొరాకో టెరిటరీస్ కి పెప్సికో వాళ్ళకి చీటోస్ ఉన్నాయి కదా, ఈ ప్యాకేజింగ్ చీటోస్ ని మ్యానుఫ్యాక్చర్ చేయనున్నారు. అండ్ దీనికోసం అని చెప్పి వీళ్ళ ఎగ్జిస్టింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోనే 100 crores పెట్టి వీళ్ళ క్యాపెక్స్ కూడా చేయబోతున్నారు. సో దీని ద్వారా వీళ్ళ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోని అయితే ఎక్స్పాండ్ చేసుకోబోతున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళకి ఆల్రెడీ మొరాకోలోనే పెప్సికో వాళ్ళ లేస్, చీటోస్ ఇవన్నీ డిస్ట్రిబ్యూషన్ అగ్రిమెంట్ ఉన్నది. ఇప్పుడు ఈ డిస్ట్రిబ్యూషన్ అగ్రిమెంట్ కి అడిషనల్ గా ఈ చీటోస్ మ్యానుఫ్యాక్చరింగ్ అగ్రిమెంట్ కూడా వీళ్ళకి రావడం అన్నది కంపెనీ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ నిన్న ABB ఇండియా వాళ్ళు వాళ్ళ Q4 రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. ఇది Q4 అని ఎందుకంటున్నానంటే వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ ని Jan to December కి క్యాలిక్యులేట్ చేస్తారు. దాంతో ఈ డిసెంబర్ క్వార్టర్ ఏదైతే ఉందో అది వీళ్ళకి Q4 అవుతుంది. ఈ Q4 లోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 14% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్యాట్ లో 13% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో స్లైట్ గా డ్రాప్ కనపడుతుంది, కానీ ఆపరేషనల్ ఎబిటా లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్యాట్ లో మాత్రం స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేషనల్ ఎబిటా మార్జిన్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కమింగ్ టు ఆర్డర్ బుక్, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఆర్డర్స్ లో 35% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 8,404 crores వర్త్ ఆర్డర్ బ్యాక్లాగ్ ఉన్నది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆర్డర్స్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో ABB ఇండియా వాళ్ళు మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా బెటర్ నెంబర్స్ ని డెలివర్ చేయడంతో పాటు వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా చాలా బాగా గ్రో అవడంతో ఈ రోజు సెషన్ లో మనకి ABB ఇండియా స్టాక్ లో పాజిటివ్ మొమెంటం కనపడింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీపర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.